ముందుగా 1 కప్ గోధుమ పిండి తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. బాగా కలిసేలా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని పిండిని కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. దోశ పిండిలా కలుపుకోవాలి. బాగా కలిసేలా కలుపుకొని ఈ విధంగా అంతా కలుపుకున్నాక 10 నిమిషాలు పక్కన పెట్టేయాలి. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ శనగపప్పు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా అల్లము, 4 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేయించుకోవాలి. అలాగే ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. అలాగే ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న 1 టమోటాని వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని. చిటికెడు పసుపుని వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఐటమ్స్ ఇందులో వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి. దోశ ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక ఇలా వేసుకోవాలి. వన్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. టర్న్ చేసుకొని ఇలాగే 2 మినిట్స్ ఉంచాలి.